వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా పేరు నరేష్ కుమార్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చైల్డ్ లీగల్ కమ్ ప్రొఫెషనల్ ఆఫీసర్. మొన్న 2-3 డేస్ బ్యాక్ కింద పేపర్ లోపల చైల్డ్ అబ్యూస్ కేసు రావడం జరిగింది. దాని విచారణ కొరకై సెంట్ మాస్ స్కూల్కు నేను వెళ్ళాను. విచారణ గురించి వెళ్ళగా అక్కడున్న స్టాఫ్తో మాట్లాడగా బాలస్వామి అనే ఆయన చైల్డ్తో అబ్యూస్గా వ్యవహరించాడని మాకు తెలిసింది. ఆ విచారణ వాళ్ళతో నేను స్కూల్ స్టాఫ్ వాళ్ళందరితో మాట్లాడగా వాళ్ళు లిఖితపూర్వకంగా కూడా రాసివ్వడం జరిగింది. మిస్టేక్ జరిగిందని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి అతన్ని మేము రిమూవ్ చేశామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మేము సేకరించిన సమాచారాన్ని మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి కూడా ఈ యొక్క సమాచారాన్ని అందించడం జరిగింది. ఈ నెల 4వ తారీఖున మన తాండూరులో గల సెయింట్ మా స్కూల్లో వైస్ ప్రిన్సిపల్ బాలస్వామి గారు ఒక మైనర్ బాలిక స్టూడెంట్పై అసభ్యకరంగా ప్రవర్తించడము జరిగింది. మరి ఇది స్కూల్ యాజమాన్యము దాన్ని దాచిపెట్టి అలాంటివి ఇంకా జరగని అన్నట్టు బయటికి రాకుండా అతన్ని ప్రోత్సహిస్తూ అది మళ్ళీ 14వ తారీఖు ఆ వార్త బయటికి రావడము, మీడియా ద్వారా అందరికీ తెలియడము, మరి మన విద్యార్థి సంఘాలు అందరు వెళ్ళి అక్కడ అప్రోచ్ కావడము ప్రిన్సిపల్కి చేస్తే అప్పటికే అది పోలీసు మళ్ళీ తీసుకెళ్ళిండ్రు అంటున్నారు. మళ్ళీ అతను ఎక్కడుంది జాడైతే తెలియదు. మరి ఏం జరిగిందంటే మేము సస్పెండ్ చేసినాము అని అంటున్నారు. అంటే ఒక అసభ్యకరమైన ప్రవర్తన చేస్తే దానికి సస్పెండ్ శిక్షణ అని నేను అడుగుతున్నాను. దీనికి ఇలా సస్పెండ్ చేసుకుంటూ పోతే ఇక్కడ జాబ్ వదిలేసి ఇంకా వేరే జాగాలో వెళ్ళి చేసుకుంటారు. మళ్ళీ అక్కడ కూడా సేమ్ ఇదే రొటీన్ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ దీనికి అంతం అనేది లేదు. ఇలాంటివి మన తాండూరులో కాదు, మనము చాలా రకాలుగా అన్ని స్కూళ్ళల్లో చాలా మటుకు ఇలాంటివి వింటూనే ఉన్నాము. అక్కడ యాజమాన్యం కానీ అక్కడ నాయకులు కానీ ఎవరైనా కానీ దాన్ని అక్కడిదక్కడే స్టాప్ చేసి బయటికి రాకుండా వార్తలు ఇచ్చేసుకొని వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. కానీ మా ఇలాంటివి అన్యాయాలు జరుగుతున్నాయి, వీళ్ళను అంతం చేయాలనే దృక్పథము ఎవరిలో లేదు. కాబట్టి ఈసారి మాత్రము మేము సెయింట్ మార్క్స్లో జరిగిన ఈ అన్యాయాన్ని మాత్రము ఊరుకునేది లేదు. మేము 20 తారీఖు వరకు ప్రిన్సిపల్ డెడ్ లైన్ ఇచ్చిండు. అతన్ని పిలిపించి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి కేసు బుక్ చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది. అయితే ఇది జరగకపోతే మాత్రం ఆ రోజు జరగకపోతే మాత్రం పెద్ద ఎత్తులో ధర్నా చేసి మేము ఆ పిల్లకు న్యాయం చేకూర్చునే వరకు మరొకసారి ఇలాంటి అన్యాయాలు వేరే ఎవ్వరికి జరగకుండా మేము దాన్ని గట్టిగా ఎదుర్కొంటామని నేను మరొకసారి గట్టిగా ఒక్కానిస్తున్నాను. నమస్తే, నా పేరు సాయి కుమార్, బీసీజేసీ నియోజకవర్గ అధ్యక్షుని. తర్వాత ఈరోజు సెయింట్ మాస్టర్ స్కూల్లోని ఒక విద్యార్థిపై ఒక ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన తీరుని 4వ తారీఖు బయటకు వచ్చినా కానీ దాన్ని బయటికి రాకుండా కొందరు వ్యక్తులు బయటికి రాకుండా దాన్ని లోపలి తీసుకొచ్చిండు. దీన్ని తెలుసుకొని ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్తే 20 తారీఖు వరకు బాలస్వామి అనే టీచర్ని పిలిపిస్తా అని చెప్పిండు. పిలిపించిన వేళల తర్వాత 20 తారీఖు వరకు పెద్ద ఎత్తున దీనిపైన పెద్ద ఆందోళన చేస్తామని గట్టి సూచన తెలియజేసుకుంటూ ఎక్కడ కానీ ఇటువంటి ఆలోచనలు వచ్చినా ఇటువంటి మళ్ళీ భయపడే విధంగా మేము చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ. నా ఫోన్లో రికార్డు ఉంటుంది సార్, నా ఫోన్లో రికార్డు ఉంటుంది సార్. అది నేను ఇప్పుడు పెట్టాలి. పెట్టాలంటే పెట్టవచ్చు. ఆడపిల్ల సార్, ఇది పద్ధత సార్, మీరు పద్ధత ఒక ప్రిన్సిపల్ సార్, మీరు సార్ వాళ్ళకి మీరు ఎట్లా చెప్పాలి సార్, టీచర్ వాళ్ళకి మీరు ఎట్లా చెప్పాలి, పిల్లలు ఏ పద్ధతిగా నడిపించాలి. తాయిలాంటి పోతే ఇట్లా పిల్లల్ని పట్టించుకున్న పరిస్థితులు ఉన్నారు. మీరు పిల్లల్ని బాత్రూమ్ చేసి అక్కడనే చేస్తే మేము ఏం చేయలేము. స్కూల్ పోయి పిల్లలు ఇంటికి వస్తారు అనుకుంటాం మేము. ఆ సార్ అటువంటి మూర్ఖుని మేము ఎట్లా ఇచ్చి పెడతాం సార్, ఇచ్చి పెట్టాం మేము, అస్సలు ఇచ్చి పెట్టాం. చెప్తున్నా అనుకోని ఇట్లా ఎదుర్కొన్నాం. ఇంతవరకు వస్తుందంటే సార్ ఆమె ఎవరు కాదు, మా బంగారు ఉంది అమెరికా. ఇంత వరస్తున్నాడు తెలిసి పెట్టుకుంటారు అని తెలియక పెట్టుకున్నా, తెలిసి పెట్టుకున్నా మూర్ఖుడు సార్, మూర్ఖుడు పిల్లలు లేరు ఆయనకు. అట్లా కాదు, ఇప్పటిదాకా అమ్మాయి చెప్పింది కదా, మందులకు పెట్టాలి సార్, ఎందుకు ఇచ్చి పెట్టాలి చెప్పండి. వాడు ఇదే
కంపల్సరీ సమీ లోపల మీ మీద గౌరవం అంటే మా పిల్లలు ఏమనలేరు, ఇది క్లియర్. ఇష్యూ చేయాలనుకుంటే నేను మొత్తం మంచి స్కూల్ కూడా ధర్నా చేస్తామన్నారు. అయితే పిల్లలు మొత్తం ఇంత స్ట్రెంత్ ఉండదు, తల్లిదండ్రులు ఇబ్బంది అవుతారు, ఇబ్బంది అవుతారు. టీచర్స్ మాత్రం క్లాస్ తీసుకోలేదు. మీరు టీచర్లు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు స్కూల్ చెప్పే వరకు లోపలనే క్లాస్ చెప్పే వరకే, బయటికి పిల్లలు పోతుండ్రా సస్తుండ్రా పట్టించుకుంటామే లేదు. జీతాలు తీసుకుంటున్నాం మీరు, జీతాలు సార్ మీరు ఏ ట్రైనింగ్ చేసి ఇస్తున్నారు సార్? మీరు ఒక ట్రైనింగ్ తీసుకోవాలా? ఒక నెలలా మీరు వాళ్ళకి చెప్పారా? మీరు మేము చదువుకున్న వాళ్ళం సార్, మాకు తెలుసు, మనం చదువుకున్న వాళ్ళకి తెలియదా? తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.